నీ తనువంత చూసి నా మనసంత చెదిరి కోడలని మరిచితిని అయ్యో రయ్యో. ఊరంత నడిచి సిగ్గంత విడిచి నీలాగా నేనుండలేను మామా. హుసైనా, నీ తనువంత చూసినప్పటి నుండి నీ శరీరపు ఆ సుగంధ వీచికలు నా నాసికా పుటల్ని ఇంకా తాకుతూనే ఉన్నాయి. ఏ భార్య దగ్గరికి వెళ్ళినా మనసు మనసులో లేదు. అనుక్షణం నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావు. ఏమేం కాదు. అంతమంది భార్యలున్నా వారు సరిపోలేదా మమా? నేను మీ కోడలిని కదా. ఊరంతా ఏమంటారు? అయ్య బాబోయ్, మీ అంత సిగ్గు విడిచి నేను తిరుగలేను మా మోయి. ఊరంత కోడలిని చేసుకున్నాడని కోడై కూయదు. ఇక ఊరంతా కోడై కూస్తుందంటావా? కోడల్ని చేసుకున్నాడని. వాళ్ళ నోరు మోయించడానికి నా దగ్గర మంత్రం ఉందిగా. ఆకాశం నుంచి సందేశం వచ్చిందంటే ఈ మదర్సా మూర్ఖులంతా నమ్మి తీరాల్సిందే. ఇక స్వర్గంలో దొరికే 72 కన్యల గురించి అంటావా? ఈ మదర్సా మూర్ఖులకు చెప్పిన కథలు నువ్వు కూడా నమ్మావా నా ముద్దుల గుమ్మ? ఈ రహస్యం కనీసం నీతోనే నా చెప్పుకొని. ఏ ఆకాశం పైన సింహాసనము లేదు, దానిపై ఎవరు కూర్చోను లేరు. నుంచి ఏ సందేశం లేదు, స్వర్గంలో ఏ కన్యలు లేవు. ఈ మదర్సా మూర్ఖుల్ని చేయడానికి నేను ఆడిన నాటకమని కనీసం నీతోనే నా చెప్పుకొని. ఏమంటావు ఓ జిలిబిలి బలుకులమైనా?